ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ మధ్య ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమీడియన్స్ చాలామంది హెల్త్ పాడైపోయి చనిపోవడం జరిగింది. అంటే దీనికి ఏది అనారోగ్యం అవడానికి ఇంత రెగ్యులర్గా జరగడానికి ఏమనుకుంటున్నారు కారణాలు? అంటే కారణాలు అంటే సత్యం చెప్పనా, ఒక అనాలిసిస్ చేసే ఇట్లా మనకి అందరు జనరల్గా సినిమా ఆర్టిస్టులు ఒక ఫస్ట్ ఒకటో అంటే 6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు అనుకోండి, చిన్నతనంలో మనం జనరల్గా వినే న్యూస్లు ఏముంటాయి? జనరల్గా మనం ఏం పోగొట్టు, రబ్బరు పోయింది, పెన్సిల్ పోయింది, పతంగు పోయింది, డబ్బులు పోయినాయి, తర్వాత పిల్లల్ని ప్రేమించి అది ఎవరితో వెళ్ళిపోయింది, కారు కొన్నాం, బైక్ సరిగ్గా 60 ఏళ్ళ తర్వాత ఇవే వస్తాయి న్యూస్లో. వాడిపోయాడు, వీడిపోయి ఇవే వస్తున్నాయి. ఎవ్రీడే సంబడి విల్ గో. అయితే చాలా ఆశ్చర్యకరంగా చాలామంది తాగేసిపోయి చాలా పోయిన వాళ్ళలో 90% తాగుడు వల్ల పోయిన వాళ్ళు ఒక్కడే ఉన్నారు, ఒకళ్ళో ఇద్దరు, పేరు అక్కడ అనవసరం. ప్రతి వాళ్ళు జీవితంలో మందు ముట్టుకొని ఏవిఎస్ ధర్మవరం కాలే వ్యాధిలో పోయారు. అర్థమైనా? శ్రీహరి ఇంకో కారణం వల్ల పోయారు. సో జబ్బుల వల్ల పోయారు తప్ప అదేదో దురలవాట్ల వల్ల పోయిన వాళ్ళు కాదు. అదొక అది ముందు అది నేను ఎరాడికేట్ చేయదలుచుకున్నాను. దురలవాట్ల వల్ల ఇంకా చాలామంది పోయారు, సినిమా వాళ్ళు కాబట్టి పోగానే తెలుస్తుంది, అంతే తప్ప ఆ కాలానికి జరగాల్సిందే జరుగుతుంది. ఒక్కటో రెండో తప్ప. శ్రీహరి ఇంకో 10-20 ఏళ్ళు హైగా బతకదగ్గవాడు, పైగా ఇది పర్సనాలిటీ ఉన్నవాడు, ప్లస్ కెరియర్ పీక్లో ఉండంగా పోయారు కదా. అది నేను అదే ఏదైనా అసహజమయమేం కాదంటున్నాను నేను. ఒకసారి గమ్మత్ ఏమిటంటే పోయిన వాళ్ళందరూ 60 నుంచి 70 మధ్యలో పోయిన వాళ్ళే పోతారు. అది పెద్ద మనకి సినిమా కాబట్టి ఎక్కువ ఫోకస్ అయింది తప్ప చాలా సహజంగానే జరిగిన విషయం నేను ఫీల్ అయ్యింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఆయన మీకు ఎక్కడ ఏదో దగ్గర మీరు దగ్గర ఉండేవాళ్ళు, దిల్సుఖ్ నగర్ ఆయన దిల్సుఖ్ నగర్ మేము కలిసి మొదటి నుంచి ఇక్కడ కాదు, మీరు పక్కన ఉన్న సందర్భాలు లేవా? ధర్మవరం లేదు, ఏవిఎస్ ఉండేవాడు. ధర్మవరం లేడు ఎప్పుడు, పైగా ధర్మవరంతో పెద్ద ఇంటిమసీ కూడా లేదు. నేను చదివానే, నేను ఈ బుక్లోనే నేను చదివాను. ఏంటంటే నేను ఆయన పక్కన ఉన్నా కూడా ఆయన ఆత్మీయ వ్యక్తిని ఏవిఎస్ ఇప్పుడు కొంతమంది గబుక్కుని కలుస్తాం, కొంతమంది నిజంగా ఇప్పుడు పక్కనే ఉన్న కలవలేము. అది ఏమిటో మా యాటిట్యూడ్స్, అతని ధోరణులు వేరే ఉంటాయి, అతని పద్ధతులు వేరే ఉంటాయి. కొంచెం ఎక్కువ మంది హడావిడి జనం గొడవ, అతను వద్దు మనకు వద్దు లోన్లీగా ఉందామని మనం అనుకుందాం, కలవం అట్లా తప్ప. అది ఐవిఎస్ అది ఫీల్ అయ్యాడు. నా ఇన్విటేషన్ పంపించాను మనిషికి, నన్ను పిలవలేదన్నాడు, నేను పంపానయ్యా, మంచి వచ్చాడు. ఎట్లాగా ఇంత దగ్గరగా ఉన్నా నన్ను దూరంగా ఉన్నారు అంటే, దూరంగా అంటే కొన్ని కలవం మనుషులు యాటిట్యూడ్. నాకు పవిత్రి ఇష్టం, నీకు పవిత్రి ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం, ఇష్టాలు అయినప్పుడు ప్రకాష్ రాజ్ ఎవడొక్కడ ప్రకాష్ రాజ్ వాడు ఏముంటుంది అసలు. ఎంతటి స్థాయి అంటే వాడు, నేను అవుట్డోర్ వాళ్ళ ఊరు వెళ్ళిన మెడ్రాస్ వెళ్తే రామే అని డ్రైవర్ని వెనకాల కూర్చో, నువ్వు అదేంటి అని, ఇలాంటి వాడు వచ్చి నేనే డ్రైవ్ చేయాలి, తను వంట స్వయంగా చేసి పెడతాడు. అంత అది లాక్ అయిపోతాం కొన్ని చోట్ల. వాడు బంధువు అవ్వాలా, ఇది అవ్వాలా, మన జాతి వాడు, అది ఏం లేదు. కొన్ని అతి దగ్గర కావు, కుదరదు. నాకు వీళ్ళెవరు ఆత్మీయంగా మన ఏవిఎస్ కానీ వాళ్ళ పెద్ద వాళ్ళు సినిమా యాక్టర్లు అంతే తప్ప అదేం లేదు. అంతేనా? ఓకే. మీరు బ్రహ్మానందం గారితో ఒక టెంపుల్ అభిషేకం సీన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలామందికి తెలియదు, చెప్పండి. ముఖ్యంగా బ్రహ్మానందం నాకు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మన ఆత్మీయుల్లో ఒకడు. ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, నాజర్, షఫీ, ఎల్బి, ఇట్లా ఎక్కువ మంది లేరు. అంటే ముందు ఏం రాసినా బ్రహ్మానందానికి చూపిస్తాను, ఇట్లా ఉందిరా ఇట్లా ఉందని. వాడు కొంచెం సాహిత్యం అంటే తెలుగు బాగా చదువుకునేవాడు కదా. ఓకే. సో అందుకని ఒరే పొద్దున్న వాడు ఫోన్ చేస్తాడు, సాయంత్రం నేను ఫోన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. వాడు విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామి, నేను శివభక్తుని, అట్లా ఉంది కాంట్రాస్ట్. సరే ఇద్దరం కలిసి చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళాం. వెళ్తే జనరల్గా పూజ చేస్తున్న చిన్న గుడి, మమ్మల్ని చూసి ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు చూసి ఒక్క నిమిషం
రిజిస్టర్ చేసుకుని వాళ్ళు చేస్తాం. మేము కొంచెం దెబ్బతిన్నాం. సెలబ్రిటీ కదా. జనరల్గా ఏమవుతుంది, సార్ ఏంటి సార్ ఎప్పుడు వచ్చారో ఉండండి ఒక్క నిమిషం అయిపోయి చేసి వచ్చేస్తారు. అట్లా చేయలేదు. మేము కొట్టేట దెబ్బ అనుకున్నాం. సర్లే ఏమో ఇద్దరు అనుకున్నారా అలాగే? ముఖాలు మాలు చూసుకుంటే దాని అర్థం అదే కదా. చేస్తే స్వామి అభిషేకం చేస్తారట, అయిపోయింది. మరి ఎట్లా మేము ఇప్పుడు మీరు చేసుకోవాలి, ఎన్నింటి అభిషేకం కావాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలి సార్, 7 కల్లా వచ్చేయండి, రేపు రండి. బ్రహ్మానందం గారు చదువుకున్నవారు చిల్లరు, మీరు కూడా రేపు రండి హాయిగా ప్రశాంతంగా. అలాగున్నట్టు సరే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే నిజంగానే కొంచెం ఎర్లీగా వచ్చాం. చాలా శ్రద్ధగా చేశాడు. అయ్యాక మేము డబ్బులు ఇవ్వబోయాం, అలా చూపించాడు. చిన్న హుండీ ఉంది, అందులో వేసాం. సరే వచ్చి మేము బయట కూర్చొని టిఫిన్ వచ్చింది. ఇతను చిన్న మాసిపోయిన చిన్న పంచ, ఒక కండువ, ప్లెయిన్ రుద్రాక్షలు, బంగారం వెండి ఏం లేదు. వచ్చి దుకాణం మూసేసి వెళ్తున్నాడు. అయితే సార్ అయ్యా స్వామి ఏమన్నా టిఫిన్ చేస్తారంటే, కాఫీ తాగుతారంటే, కొన్ని పాలు తీసుకోండి సార్. వద్దు సార్. అదేంటి సార్ ఏమి ఇచ్చినా తీసుకోరు, దక్షిణేమో అక్కడ వేసారు, ఇట్లా చేశారంటే, సార్ నాకు 1 ఎకరం పొలం ఉంది అన్నా, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి సార్ అని అలా వెళ్ళిపోతుంటే, నేను పొయిటిక్గా ఏం రాశానండి, మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని రాశా. అలా హాయిగా ఎవరిని ఆశించకపోతే ఇంత రిచ్గా ఉండొచ్చు అనమాట అనే స్పృహ నాకు. శ్రీమంతుడు అంటే వాడు, వద్దు నువ్వేమి ఇచ్చినా అది ఇచ్చేసా. నేను దాని మీద తర్వాత ఒక పాట రాశా. మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు. గుడ్. సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక దురదృష్టం ఏంటంటే, మన ఇంట్లో గుర్తింపు అన్నది ఆ సెలబ్రిటీకి పక్కోడి, మన ఇంట్లో ఉండదు గుర్తింపు, మన ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళని ఇష్టపడుతుంటారు. ఇది మీరు ఎలా ఫేస్ చేశారు ఎప్పుడన్నా? ఏంటంటే అంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఉంటారు, మీ ఫ్యాన్ ఉంటారు. అది చాలా సహజం అండి. ఇప్పుడు మా ఆవిడకు ఎప్పుడు కాన్షియస్, రోజు జరిగే గొడవ ఏంటంటే, ఏమండి దాని మీద దాగులు పడ్డాయి, అది చిరిగింది, మీరు బయటకు నేను అంటుంటా. అది ఇదే కదా సార్, మీరు అద్భుతం చెప్పే కదా, ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. నీ దగ్గర కోహినూరు ఉంది, కోహినూరు నాడు ఎప్పుడైనా రోజు శివలింగం ఉంది. మా నాన్న ఇన్సిడెంట్ చెప్తా. శివలింగం రోజు పూజ చేసేవాడు ఎలా చేస్తాడు, రుబ్రువల పుత్రం కన్నా అన్యాయంగా చేస్తాడు. ఎందుకంటే ఆడవే అంచేత ఎప్పుడైనా సరే దొరికి పక్కనే ఉంటే దానికి ఎప్పుడు గుర్తింపు ఉండదు. అది యూనివర్సల్ రూల్ ఇక్కడ. నీకు అత్యంత అమితాబ్ బచ్చన్ రోజు ఇలా ఆరాధ్యంగా చూస్తా ఏంటి, జయ బచ్చన్. ఆ డ్రైవర్ రోజు ఉంటారు పొద్దున 5 గంటల. నన్ను దేశమంతా చూస్తే తెల్లారి చేతను. అందుకనే నిజంగా గొప్పవాళ్ళని లాంగ్ షాట్లో చూడు, దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది. అమ్మో చూడకపోవడం కూడా మజా. కరెక్ట్. కొందరిని కలవకూడదు అంతే, కొందరిని కలవకుండానే అబ్బా ఆరాధించాలంతే. దట్స్ ఆల్. అందుకే దేవుడు అంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఆడే. అది స్టౌట్ ఒకసారి ప్రత్యక్షమేడు అనుకో, ఇప్పుడు ఏమిటి మధ్యాహ్నం అయిందయ్యా, మధ్యాహ్నం అయితే తినేస్తాను ఇంకా, రానంత కాలమే సుఖం. అందుకని దేవుడు. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.